ఎన్నికలను తాను ఎంత గొప్పగా చేశానో అని చెప్పుకునే క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్న తర్వాత చివరిలో సోనియా నుంచి వచ్చిన ప్రశంస తనకు ఆస్కార్ నోబెల్ కంటే గొప్పదని రేవంత్ ప్రకటించుకున్నారు. ఆ మాటల తర్వాత ఎదురుగా ఉన్న సోనియా గాంధీ కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక మనసు ఉప్పొంగుంటుంది. రేవంత్ రెడ్డి చూపించిన అభిమానానికి అప్పటి వరకు ఆయనపై ఉన్న అసంతృప్తి ఏదైనా ఉంటే దాన్ని తుడిచేసుంటారు. దానికి తగ్గ సంకేతాలు కూడా కనిపించాయి. రేవంత్ స్పీచ్ ఆపేసి కిందకు వెళ్లిన సమయంలో రాహుల్ లేచి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అంతేకాదు తర్వాత తన ప్రసంగంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెగ పొగిడేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ నేతల అంచనాలకు మించి రాణించారన్నారు. కులగణన నిర్వహించడం అంత తేలిక కాదు. రేవంత్ రెడ్డి విజయవంతంగా సర్వే చేపట్టారన్నారు. దేశంలో తెలంగాణ కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. ఈ ఎపిసోడ్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలా రాజకీయాలు చేయాలో రేవంత్ రెడ్డి పక్కాగా ఔపాసన పట్టారని కాంగ్రెస్ నేతలు చర్చించుకోవటం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ కు చూపించే విధేయతకు ఎలా మార్కులు పడతాయో ఆయన బాగా వంటబట్టించుకున్నారు. సోనియాపై ఆయన చూపించిన విధేయతకు ఎన్ని మార్కులు పడతాయో కానీ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని జరుగుతున్న ప్రచారానికి మాత్రం కాస్త బ్రేక్ పడినట్లయింది. అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదని, ఫోటోలు కూడా దిగనివ్వటం లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సమావేశంలో సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డిని పొగిడారు. సోనియాను రేవంత్ ఆకాశానికెత్తేశారు. వారికి ఏమైనా సందేహాలుంటే అలాంటివేమీ పెట్టుకోవద్దని రేవంత్ సందేశం ఇచ్చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది ఇదే. రేవంత్ రెడ్డి పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని, ఆయనను తప్పిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై హైకమాండ్ అభిప్రాయ సేకరణ కూడా చేసిందని కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి తనను తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల కంటే ఎక్కువ కాలం ఉండదన్న సంకేతాలను కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా, కొంతమంది కాంగ్రెస్ నేతల ద్వారా హైకమాండ్కు పంపించారని చెబుతారు. అయితే ఇలాంటి ధిక్కార స్వరాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అస్సలు సహించదు. సమయం చూసి దారి చూపించేస్తుంది. ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే తన విధేయత ప్రదర్శనను ఓ రేంజ్కి తీసుకెళ్లారు. కులగణన సమావేశంలో విశ్వరూపం చూపించారు. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తప్ప మరో చాయిస్ లేదని హైకమాండ్ కూడా అర్థమైంది. అందుకే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని అనుకోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఇతర నేతల్ని బలపరుస్తారు. తర్వాత ఒక్కసారిగా రేవంత్ కుర్చీ లాగేస్తారు. కానీ ఈ అంశంలోనూ రేవంత్ రెడ్డి 2 ఆకులు ఎక్కువే చదువుంటారని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్లో తన పట్టు పెంచుకునేందుకు చేయాల్సిన రాజకీయాలు చేయవచ్చు. మొత్తంగా రేవంత్ పొగడ్తలు, రాహుల్ గాంధీ అభినందనలు అంతా కృతకంగానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.